మనం 10 ఏళ్ల క్రితం అంటే 2016వ సంవత్సరంలోకి వెళ్తే అప్పట్లో మార్కెట్లో పసిడి ధరలు సామాన్యుడికి చాలా అందుబాటులో ఉండేవి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు కేవలం 2600 నుండి 3000 రూపాయల మధ్య ఉండేది. ఆ సమయంలో ఎవరైనా ఒక 5 గ్రాముల బంగారం నాణ్యాన్ని కొనుగోలు చేసి ఉంటే వారు గరిష్టంగా 13,000 రూపాయల నుండి 15,000 రూపాయల లోపే ఖర్చు చేసి ఉండేవారు. బంగారు నాణ్యాలను కొనుగోలు చేసేటప్పుడు ధర ఎప్పుడూ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అదే బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేసేటప్పుడు మాత్రం వినియోగదారులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆభరణాలు కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా బంగారు నాణేలను కొనుగోలు చేయడంతో పోలిస్తే ఆభరణాలను కొనేటప్పుడు జేబుకు ఎక్కువ చిల్లు పడుతుంది. ఇప్పుడు కట్ చేస్తే ప్రస్తుత సంవత్సరానికి వద్దాం. ఈ రోజు నాటికి మార్కెట్లో పసిడి ధరలు ఊహించని విధంగా ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు మార్కెట్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 13,370 రూపాయల వద్ద పలుకుతోంది. ఈ పరిస్థితిలో ఈ రోజు ఎవరైనా అదే 5 గ్రాముల బంగారాన్ని కొనాలనుకుంటే కేవలం పసిడి నికర విలువ కోసమే సుమారు 66,880 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే 66,880 అనేది కేవలం ప్యూర్ బంగారం ధర మాత్రమే. దీనికి జ్యువెలరీ షాపుల వారు వేసే ప్రాసెసింగ్ ఫీజులు, ప్రభుత్వం విధించే జీఎస్టీ పన్నులను కలిపితే ఈ 5 గ్రాముల బంగారం కొనడానికి మొత్తం ఖర్చు దాదాపుగా 77,000 రూపాయల వరకు పెరుగుతుంది. అంటే 10 ఏళ్ల క్రితం కేవలం 15,000 రూపాయల లోపు దొరికిన బంగారం ఇప్పుడు 77,000 రూపాయల విలువైన భారీ ఆస్తిగా మారిపోయింది. ఈ లెక్కను చూసుకుంటే 2016 నుండి 2026 వరకు ఉన్న ఈ 10 సంవత్సరాల కాలంలో బంగారం పెట్టుబడిదారులకు ఏకంగా 3 రెట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. అప్పట్లో 15,000 రూపాయలు పెట్టి 5 గ్రాములు కొని దాచుకున్న వారు ఇప్పుడు ఏకంగా 60,000 రూపాయల పైనే నికర లాభాన్ని ఆర్జించి ఉంటారు. షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ రిస్కులతో కూడుకున్నవి అనుకునే వారికి పసిడి ఎప్పటికీ నమ్మకమైన, తిరుగులేని గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అని ఈ 10 ఏళ్ల రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.